హాయ్ గాయ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ పబ్లిక్ టాక్. గాయ్స్, రీసెంట్ గా అయితే వీడియో చేసినాం కదా, ఆటో ఫ్రాంక్ వీళ్ళు నా మీద ఫ్రాంక్ చేసి చేసిన వీడియో ఉంది కదా, దానికైతే మంచి రీచ్ వచ్చింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన కర్నూలు బాయ్స్ వీడియో చూస్తుంటే ఎవరైనా కామెంట్ చేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్ పైన ప్రాంక్ చేసినాము. ఎక్సలెంట్ గా వచ్చింది. ఈ వీడియో మాత్రం దుమ్ము లేచిపోయింది. బాగా చూడండి, బాగా నవ్వుకోండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు చెట్టు మీరేనా? అవునా, మీరెవరు? ల్యాండ్ కావాలని చెప్పిండి శేఖర్కి. ల్యాండ్ కావాలని చెప్పిండి శేఖర్కి. చూడన్నా, కొంచెం నాకు గట్టిగా మాట్లాడాలి. మాట్లాడతా ల్యాండ్ కావాలని చెప్పిండి. అవునా, ఇదంతా మన ల్యాండే. ఇడు వచ్చే ఆవులు కూడా మనవే, మన వాళ్ళే ఆడంతా. దానిలోతోనేలా నాకు అవసరం లేదులే కానీ, ఎట్లా ఇది వెంచర్ అని చెప్పినారు. ఆవులు కొనుక్కుంటావా? నువ్వు మనిషివా పశువురా? నీ వంకర పళ్ళుకి తింగర బతుకి కావాలంటూ ల్యాండ్ అది చెప్పు ఫస్ట్. మరి నువ్వు నేను చెప్పేది అదేరా నాయన, నువ్వు ఆవులు అది అంటూ. సరే, ఈ ల్యాండ్ ఎట్లా అంటే అడుగు ₹1,00,000. అడుగు ₹1,00,000? సెంటు 5 లక్షలన్నా ఇదంతా మొత్తం. సెంట్ 5 లక్షలు. ఇప్పుడు ఆడ బిల్డింగ్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా మావే, మేమే లేపినాం. ఏమన్నా తగ్గించే మార్గం ఏమన్నా? తగ్గించేది ఏం లేదు. ఇప్పుడు మనకి కర్నూలు ఎయిర్పోర్ట్ ఉందా, ఆ ఫ్లైట్ లో ఈడొచ్చి పెట్రోల్ డీజిల్ ఫిల్ చేసుకొని పోతాయి. ఈడికి ఇంటికి వస్తాయి ఆ నుంచి పెట్రోల్ డీజిల్ పంపించుకోవా? నువ్వు ఆటో కొంటే, కారు కొంటే, కార్కి పెట్రోల్ డీజిల్ అయిపోయావా? మళ్ళా అవి కూడా అంతే, ఇటుకి వచ్చి డీజిల్ పెట్రోల్ వేసుకొని పోతాయి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏమన్నా చూసి మాట్లాడితే రేటు కొద్దిగా చూసి చెప్తే ఏమన్నా మాట్లాడదాము అని. చూసినా కదా బానే ఉన్నావు. అది కాదు, రేటు 5 లక్షలు అంటే మరీ ఎక్కువ అవుతుంది. తగ్గించేమన్నా? ఇంత తగ్గియాలనా? రేట్ అడుగుతున్నా స్వామి. తగ్గించేది ఏం లేదు. ఇప్పుడు రాగిరా కూర్చో, చెప్తా. ఇట్లా కూర్చో. ఈ చెట్టు ఉందా మొక్క? ఉంది. ఇవి అన్ని పెట్రోల్ మొక్కలు. ఈ సీజన్ అయిపోయింది అంతా ఇప్పుడు, అందుకే ఈ ల్యాండ్ అమ్ముతున్నాం. రేపు పొద్దున నువ్వు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఒంటి పోవాలనుకో, ఫ్లైట్ ఎక్కిపోయి అక్కడ పోయి పోసి రావచ్చు, మళ్ళీ రిటర్న్ రావచ్చు ఇంటికి. పెట్రోల్ మొక్కలు మరి ఇవన్నీ పెట్రోల్ మొక్కలనా? ఏమంటే దీనిలో సీజన్ అయిపోయింది ఇంకా, అందుకే ల్యాండ్ అమ్మేస్తున్నాం. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. దొరకదు చూడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇదన్నా కరెక్టేనా? ల్యాండ్ ఇంతకు ముందు ల్యాండ్ చూపించినారు, ఇట్లే మాదని చెప్పినారు. మధ్యాహ్నం మాట్లాడు. ఇంతకు ముందు వేరే చోట ల్యాండ్ కొన్నికి పోతే ఇట్లా చూపించినారు. తీరా కొన్నికి పోతే వేరే వాడు ఎవడో వచ్చినాడు ల్యాండ్ నాదని. నీదని ప్రూఫ్ ఏముంది? ప్రూఫా? రాసుకొని తిరుగుతారా ఏమన్నా ప్రూఫ్? కాగితాలు ఉంటాయి కదా. కాగితాలు ఇంట్లో ఉంటాయి. ఇడికి ఎందుకు తెస్తాం చూపినీక? భలే బేరం దొరికింది పొద్దున్నే, అంత సతాయిచ్చే బేరం దొరికింది. ఏదో తేడాగా ఉందేంటి? ఎవరు మధ్యలో వచ్చినావు? నువ్వెవరు? ఇది మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఈడ ల్యాండ్ అమ్ముతున్నావు. నేను కొంటున్నా. ఆయనది లేకుంటే నీదే? చూపి. యాది నీది? నాది ఇది ల్యాండ్. ఇది ఇవన్నీ నావి. నావి కాదు. ఈడ ల్యాండ్ నీదే. నమ్మినావు? ఏముందయ్యా స్వామి, అంతా ఇల్లుగాడు పంచాయతీ ఉన్నట్టుంది. ఆడ బాత బచ్చగాళ్ళు ఉన్నట్టు ఈ మంచికి భయపడతాయి. మీరు బాత బచ్చానికి భయపడతాను. కరాను ల్యాండ్ నీదంటో ఆయన నాదంటాడు. చెయ్యి ఇడిసి మాట్లాడు, ఎందుకు కత్తికేం చేస్తున్నావు? కరాను ₹10 ఇచ్చిన, అడ్వాన్స్ ఇచ్చిన. ఊర్లో ఉన్న వాళ్ళకి నా మంచి దగ్గరకు వచ్చేసి ఇట్లా ఆయన మాటలు నమ్మక సామి. నువ్వు మిగిలిన బ్యాలెన్స్ 4 లక్షలు. నా డబ్బులు నాకు ఈ స్వామి. ఒక నిమిషం అన్న, నా డబ్బులు తీసుకొని పోతాను. ఒక నిమిషం అన్న, నా డబ్బులు తీసుకొని పోతాను. ఇష్టం ఇచ్చిన ₹1,00,000 ఎయిర్పోర్ట్ లో తిరగాలనా వద్దా? తిరగాలన్నా, ఫ్లైట్ లో తిరగాలను. ఒంటి పోయినకే ఫ్లైట్, దొడ్డి పోయినకే ఫ్లైట్. మీరు మాట్లాడుకొని ఫస్ట్. అరే డబ్బగాడు సామి, వాడి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాడు అడుగు. అన్న ఓనర్ నువ్వేనా? నువ్వు దగ్గర ఈయన ఓనర్ అంటే దగ్గరకు వచ్చి మాట్లాడు. నువ్వు
ప్రూఫ్స్ ఉన్నాయా నీ దగ్గర? డాక్యుమెంట్లు కాదు, నీది నాది ఏంది గురించి నీకు తెలియదు. నేను చాలా 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 డేంజర్. నేను పోసొస్తా, నాది అయిపోతుందా? ఎవరు ఇది? ఏ పేరు? నా పేరు మహేంద్ర. ఏముంది? నేను చూపిస్తా, మస్తు చూపిస్తా. నేను చూపిస్తా మస్తు. ఆయన చూపించినాడు కదా. నేను చూపిస్తా మస్తు. అంటే అందరు చూపించాలా ఇప్పుడు నేను ల్యాండ్? అంటే అందరు చూపించాలా ఇప్పుడు నేను? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఫోర్జరీ చేస్తే ఎట్లా? ఫోర్జరీ చేస్తారన్నా? చేస్తారన్నా, అందరూ చేస్తారు. ల్యాండ్ ఆడు ఆయన చూపించినాడు, ఆ డబ్బా కానీ మాటలు పట్టించుకోదు. మిగిలిన 4 లక్షలు పేమెంట్ కొట్టుగా. నువ్వు 4 లక్షలు లేదు, ఏం లేదు, నాకు ఏమొద్దు. డబ్బులు మీరు మిస్కితే పోలీసులకు ఫోన్ చేస్తా. నాకు ఈ పెద్ద రౌడీ. నేనే ఫోన్ చేస్తా పోలీసులకి. ఈ మొక్క కూడా పెట్రోల్ బంకులు అని చెప్పినాడు. అవు పెట్రోల్ అని చెప్పినాడు. అది చౌరస్తా గజాల మా అన్ననే రౌడీ, పెద్ద రౌడీ చూడు, ఇద్దరినే ఎసరుకుంటాడు. చౌరస్తా గజాల మా అన్ననే రౌడీ, పెద్ద రౌడీ చూడు, ఇద్దరినే ఎసరుకుంటాడు. ఫోన్ చేస్తాను. మా చౌరస్తా గజాలకు ఫోన్ చేయాలా చెప్పు. చెయ్యనా? నా డబ్బులు నాకు నీకేమన్నా? ఇవల్ల కాదులే గాని మిగిలిన 4 లక్షలు డబ్బులు తీసుకురాపో. నో, ఇది పద్ధతి కాదు. మరసంగా డబ్బులు ఇయ్యనా? పద్ధతి మాకు లేదు, అది పద్ధతి. ఫోన్ చేస్తాం. మాకు లేదే పద్ధతి. ఫోన్ చేస్తాం. మాకు లేదే పద్ధతి. పోలీసులకు కాకుండా ఎమ్మెల్యేని తొలకొచ్చుకోపో, భయపడేది లేదు ఈడ. ఇక్కడ ల్యాండ్ కొన్నకి వచ్చిన అడ్వాన్స్ ₹1,00,000 ఇచ్చిన. వీడియో కూడా ల్యాండ్ నాదని చెప్పినాడు. దీనికి అడ్వాన్స్ ₹1,00,000 ఇచ్చిన. దీనికి అడ్వాన్స్ ₹1,00,000 ఇచ్చిన. ఇంకోటి వచ్చి ల్యాండ్ నాదన్నాడు. వీని సర్లేరని ఆయన నా డబ్బులు నాకు కాదు, ఫోన్ కట్ చేయి. పోలీసులకు వద్దులేక రాను. పోలీసులు వద్దులేక రాను. ఒక నిమిషం మళ్ళీ పోలీసులు వద్దులే. ఓ 50,000 ఇస్తావు, ఓ 50,000 మళ్ళీ తర్వాత ఇస్తలే. మళ్ళీ పోలీసులకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? పోలీసులకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? 50,000 నీకేమన్నా బాగా? అన్న గజ్జాలకు ఫోన్ చేయలేకనా నేను? చౌరస్తా గజ్జాలు అంటే గజ్జ వనకాలట్టే, గజ్జ వనకాలట్టే. 50,000 ఇస్తలే. 50,000 నీకేమన్నా బాగా? లేదంటే కానీ ఇప్పుడు నువ్వు కూడా వేరే వాళ్ళని దొరకరా, వాళ్ళకు ₹1,00,000 స్కామ్ వేస్తా. నువ్వు 50,000 తీసుకుని నేను 50,000 తీసుకుంటా. ఈ ల్యాండ్ మనదే అని చెప్దాం, సరేనా? మళ్ళీ ఎవడన్నా వస్తాయి మధ్యాహ్నం. ఎవడన్నా వస్తే వాడిని వేసుకుందాం, వానికి అదే చెప్దాం. ఎవడన్నా వస్తే వాడిని వేసుకుందాం, వానికి అదే చెప్దాం. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. అలా వద్దు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉంటాడా ఎవడన్నా, వాడిని దొరకరా, వానికి స్కామ్ వేద్దాం. ల్యాండ్ మనదే అని చెప్దాం. పెద్ద ప్లానింగ్ ఇచ్చుకొని నీ లచ్చ నీకు ఇచ్చేస్తా. సర్లే, ఇది 6 లక్షలు అని చెప్దాం అన్న. 6 లక్షలు అని చెప్దాము. ఇప్పుడు ఇదంతా మనదే ల్యాండ్. ఇవన్నీ పెట్రోల్ మొక్కలు. మళ్ళా నేను చెప్పినట్టు చెప్పొద్దు. ఇవన్నీ పెట్రోల్ మొక్కలు. మళ్ళా నేను చెప్పినట్టు చెప్పొద్దు. ఏంట్రీ ఇది? నువ్వు వచ్చిన తర్వాత 2 లక్షలు అడ్వాన్స్ తీసుకో. సరే, నాకు 50,000 ఇస్తావు కదా ఇప్పుడు? ఇస్తా. 50,000 ఉంటది. 50,000 అంటే మొత్తం నువ్వే తీసుకుంటా వచ్చి. ఎంతకి తెగించారా చెప్తున్నా. నాకు లచ్చాయి, మిగతా నువ్వు తీసుకో. ఎక్స్ట్రా వచ్చినాయి నేను తీసుకుంటా. ఫ్రెండ్స్, వీడియో చూసినారు కదా, మీకు ఎట్లా అనిపించిందో మీ ఒపీనియన్ కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ మన కర్నూలు బాయ్స్ వీడియో చేసేది, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ కామెంట్లను చూసి మేము కూడా కొంచెం ఏమైనా తప్పైంటే కొంచెం రికవర్ చేసుకునే ఛాన్సులు ఉంటాయి. ప్లీజ్ కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్లు ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన కర్నూలు బాయ్స్ టీమ్ ని సపోర్ట్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. మా తరపు నుంచి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి కామెడీ వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ బాయ్స్.